అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ నయనాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, కాకతీయ గవర్నమెంట్ కాలేజ్, హనమకొండ. ఈరోజు మనం చర్చించుకునే అంశము సంతులిత మరియు అసంతులిత వృద్ధి సిద్ధాంతాలు. ఇవి బిఏ థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యాంశం. ఈరోజు మనము రెండు రకాలైన ఆర్థికాభివృద్ధి వ్యూహాలు అంటే సంతులిత మరియు అసంతులిత వృద్ధి సిద్ధాంతాలను నేర్చుకుందాము. సంతులిత వృద్ధి సిద్ధాంతంలో డిమాండ్, సరఫరా విషవలయాలు, సంతులిత వృద్ధి సిద్ధాంతం కిండల్ బర్గర్ వివరణ, సంతులిత సిద్ధాంతంపై విమర్శ మొదటగా తెలుసుకుందాం. తరువాత అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం, ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి మరియు అసంతులిత వృద్ధి విమర్శనాత్మక పరిశీలన, ఈ అంశాలను మనము ఈరోజు నేర్చుకుందాం. వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించడానికై ఆర్థికవేత్తలు అనేక వ్యూహాలను, విధానాలను రూపొందించారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక ఆసియా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా దేశాలు స్వాతంత్రంను పొందినాయి. వలస పాలనలో దోపిడీకి గురైన ఈ దేశాలకు అభివృద్ధి అనేది ఒక సవాల్గా నిలిచింది. అందువల్ల ఆర్థికవేత్తలను వృద్ధి అనే భావన అమితముగా ఆకర్షించింది. వెనుకబడిన దేశాలలో ఉండే పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వ్యవస్థ, తక్కువ మూలధన సంచయనం, మార్కెట్ అసంపూర్ణతలు మొదలగు అనేక అంశాలు ఆర్థికవేత్తల పరిశోధనాంశాలుగా మారాయి. రిచర్డ్ ఆర్ నెల్సన్ అల్పాభివృద్ధి దేశాలు అల్పస్థాయి సమతౌల్య బోనులో బందీ అయి ఉన్నాయని తెలుపగా, వెనుకబడిన దేశాలు ఈ బందీ నుంచి బయటకు రావాలంటే పెద్ద ఎత్తున పరిశ్రమలను స్థాపించాలని పిఎన్ రోస్టియన్ రోడాన్ అభిప్రాయపడినాడు. భారీ ఎత్తున పారిశ్రామికీకరణకు వీలు కాకపోతే కనిష్ట ప్రయత్నం అంటే క్రిటికల్ మినిమం ఎఫర్ట్ ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించాలని హార్వే లైబిస్టిన్ తెలిపాడు. డబ్ల్యూడబ్ల్యూ రోస్టోవ్ జాతీయ ఆదాయంలో కనీసం 10% పొదుపు చేసి పారిశ్రామికీకరణకు కేటాయించిన క్లిష్టమైన టేకాఫ్ దశను వెనుకబడిన దేశాలు దాటుతాయని తెలిపాడు. అపరిమితమైన శ్రామిక శక్తిని జీవనాధార వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక సేవా రంగాలకు తరలించడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చని ఆర్థర్ లెవిస్ తెలిపినాడు. ఈ విధంగా ఆర్థికవేత్తలు వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి పథంలో నడిపించడానికై అనేక వ్యూహాలను, విధానాలను రూపొందించినారు. అందులో ముఖ్యమైనవి సంతులిత మరియు అసంతులిత వృద్ధి. ముందుగా సంతులిత వృద్ధి గురించి తెలుసుకుందాం. ఈ సిద్ధాంతాన్ని సమర్థించే వారిలో రాగ్నార్ నర్క్స్, పిఎన్ రోడాన్, ఆర్థర్ లెవిస్, హార్వే లైబిస్టన్ మొదలగు వారు ముఖ్యులు. వీరు తెలిపిన కనిష్ట ప్రయత్నం, బిగ్ పుష్ సిద్ధాంతాలకు సంతులిత వృద్ధి సిద్ధాంతానికి సన్నిహిత సంబంధం ఉన్నది. సంతులిత వృద్ధి గురించి పలువురు ఆర్థికవేత్తలు చర్చించినప్పటికీ దీనిని విస్తృతపరిచిన ఆర్థికవేత్త రాగ్నార్ నర్క్స్. ఇతడు రెండు రకాలైనటువంటి విషయ వలయాలు అంటే డిమాండ్ మరియు సప్లై విషయ వలయాల ద్వారా తన సిద్ధాంతాన్ని నిరూపించాడు. మొదటగా మనము సప్లై వైపు విషవలయాన్ని చూద్దాం. నర్క్స్ వెనుకబడిన దేశాలు పేదరిక విషవలయాలలో చిక్కుకొని ఉంటాయని తెలిపినాడు. ఇతడు సప్లై కన్నా డిమాండ్ వైపు విషవలయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినాడు.
మొదటగా సప్లై వైపు ఉన్న విషయాన్ని పరిశీలిద్దాం. వెనుకబడిన దేశాలలో ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండడం వల్ల వారికి పొదుపు చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. పైగా ఈ దేశాలలో పొదుపును సేకరించే సంస్థాగత ఏర్పాట్లు అంటే బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా ఉండదు. అందువల్ల పొదుపు అనుత్పాదక రంగాలలో నిరర్థకమైన పెట్టుబడులుగా మారుతాయి. అంటే ప్రజలు బంగారం, భూములపైన పెట్టుబడి పెడతారు. ఉత్పత్తి రంగానికి తగినంత పెట్టుబడులు లేకపోవడం వల్ల మూలధన కొరత అనేది ఏర్పడుతుంది. తక్కువ మూలధనం తక్కువ ఉత్పాదకతకు దారితీస్తుంది. ఫలితంగా ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఇది ఒక చక్రంలాగా తిరుగుతూ మొత్తం దేశాన్ని పేదరికం వైపు నెట్టివేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటిది డిమాండ్ వైపు విషవలయం. దీన్ని పరిశీలిద్దాం. నర్క్స్ ఈ విషవలయాన్ని ఉదాహరణగా చూపి తన సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని వివరించాడు. నర్క్స్ అభిప్రాయంలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడికి ప్రోత్సాహం ఇచ్చేది డిమాండ్ లేదా మార్కెట్ పరిమాణం. డిమాండ్లో పెరుగుదల అనేది ప్రజల కొనుగోలు శక్తిపైన ఆధారపడి ఉంటుంది. కానీ వెనుకబడిన దేశాలలో ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండడం వలన వాళ్ళు వస్తువుల డిమాండ్ తక్కువ ఉండడం వలన వారు వస్తువులను తక్కువగా డిమాండ్ చేస్తారు. అందువల్ల ఉద్యమదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు, ఎందుకంటే వారికి లాభాలు రావు కాబట్టి. ఫలితముగా మూలధనం తక్కువగా ఉండి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించడం జరగదు. కాబట్టి శ్రామికుల ఉత్పాదకత కూడా తక్కువగా ఉంటుంది. అల్ప ఉత్పాదకత మళ్ళీ అల్ప ఆదాయానికి దారితీస్తుంది. ఇదొక చక్రం వల్ల తిరుగుతూ దేశాన్ని దరిద్రంలోకి నెట్టేస్తుంది. ఈ విధంగా సప్లై, డిమాండ్ వైపు విషవలయాలు చర్య ప్రతిచర్యల ద్వారా దేశ అభివృద్ధిని నిరోధిస్తాయి. కాబట్టి ఈ విషవలయాలను తొలగించడానికి సంతులిత వృద్ధి అవసరమని రాగ్నార్ నర్క్స్ తెలిపినాడు. ఇప్పుడు సంతులిత వృద్ధి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ సిద్ధాంతం ప్రకారం ఆర్థిక వ్యవస్థలో పరస్పర పూరకమైన వివిధ రంగాలలో ఒకే సమయంలో పొందికతో పెట్టుబడులు పెట్టి అన్నింటినీ అభివృద్ధి చేసినప్పుడే ఈ దేశాలు పేదరికపు విషవలయం నుండి బయటపడతాయని మరియు అభివృద్ధి పథంలోకి పయనిస్తాయని నర్క్స్ తెలిపినాడు. అంటే అన్ని రంగాలను ఏకకాలంలో వృద్ధి చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అన్ని రంగాలలో ఏకకాలంలో వృద్ధి చేసినప్పుడు మార్కెట్ విస్తరణ జరుగుతుంది. ఎందుకంటే ఒకరి ఖర్చు మరొకరికి ఆదాయం. అలాగే ఒక సంస్థ మరొక సంస్థకు ఒక సంస్థ యొక్క వస్తువు మరొక సంస్థకు ఉత్పాదక వస్తువు అవుతుంది. ఈ విధంగా మార్కెట్ పరిమాణం పెరిగి దేశంలో డిమాండ్ పెరుగుతుందని నర్క్స్ తెలిపినాడు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల మధ్య సంతులనం సాధించడం ద్వారా మరియు దేశీయ, విదేశీ రంగాల మధ్య సంతులనం సాధించడం ద్వారా సంతులితాభివృద్ధిని పొందవచ్చునని మరికొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సంతులితాభివృద్ధి గురించి కిండెల్బర్గర్ వివరణను ఒకసారి పరిశీలనగా చూద్దాం. విద్యార్థులారా, మీరు ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. ఇతడు ఏంజిల్ సూత్రం సూచించే ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా సంతులితాభివృద్ధిని నిర్వచించాడు. ఈ పట్టిక ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉదాహరణకు 2002 సంవత్సరంలో మొత్తం ఉత్పత్తి 10 కోట్లు అని అనుకుందాం. ఇది కేవలం ఉదాహరణగా తీసుకుంటున్నాం కాబట్టి మనం మొత్తం ఉత్పత్తి కేవలం 10 కోట్లే అని అనుకుంటున్నాం. దీనిలో వ్యవసాయ రంగం వాటా 3 కోట్లు, పారిశ్రామిక రంగం వాటా 2 కోట్లు మరియు సేవా రంగం వాటా 5 కోట్లు. అంటే మొత్తం జాతీయోత్పత్తిలో వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలు 30, 20 మరియు 50% వాటాలను కలిగి ఉన్నాయి. దీనిని మీరు ఆ పట్టిక యందు గమనించవచ్చు.
5 సంవత్సరాల తర్వాత అంటే 2007లో జాతీయ ఉత్పత్తిలో పెరుగుదల 30% అని మనం అనుకుంటే, వివిధ రంగాలలో డిమాండ్ వ్యాకోచతలలో తేడా లేకుంటే ప్రతి రంగం 30% వృద్ధి చెందుతుంది. కానీ పై పట్టికలో వ్యవసాయ రంగం వస్తువులకు ఆదాయ వ్యాకోచత్వం 0.67గా ఉంటే, పారిశ్రామిక రంగానికి 1.5గా, సేవా రంగానికి 1గా ఉన్నది. విద్యార్థులారా, ఇక్కడ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఆదాయంలో వచ్చే మార్పు వల్ల వస్తు డిమాండ్లో వచ్చే మార్పు, అంటే వస్తువును కొనుగోలులో వచ్చేటువంటి మార్పునిది తెలుపుతుంది. వివిధ ఆదాయ వ్యాకోచత్వాలను బట్టి వివిధ రంగాల వస్తువులకు డిమాండ్ విభిన్న రేట్లలో వృద్ధి చెందుతుంది. ఈ డిమాండ్కు అనుగుణంగా సప్లై పెరిగినట్లయితే ఆర్థిక వ్యవస్థ సంతులిత వృద్ధిని సాధించినదని చెప్పవచ్చును. పై పట్టికలో 5 సంవత్సరాల తర్వాత 3.6 కోట్ల వ్యవసాయం, 2.9 కోట్ల పారిశ్రామిక మరియు 6.5 కోట్ల సేవారంగ వస్తువులను ఉత్పత్తి చేసి సప్లై చేసినట్లయితే సంతులిత వృద్ధి జరుగుతుందని కిండల్ బర్గర్ తెలిపినాడు. ఈ విధంగా కిండల్ బర్గర్ ఏంజిల్ సూత్రం ద్వారా సంతులిత వృద్ధిని తెలిపినాడు. ఇప్పుడు మనం ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతం పైన ఉన్నటువంటి విమర్శను ఒకసారి పరిశీలిద్దాం. మొదటిది పూరకాల కొరత. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వనరుల కొరత అనేది ప్రధానమైన సమస్య. మూలధనం కొరత, నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత, ఇంధనం కొరత మొదలగు వాటి వల్ల అన్ని రంగాలను ఏకకాలంలో వృద్ధి చేయడం దాదాపు అసాధ్యం. ఇది రెండవ విమర్శ ఏంటంటే వ్యయంలో పెరుగుదల. అంటే ఏకకాలంలో అన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉత్పత్తి కారకాలకు కొరత అనేది ఏర్పడుతుంది. ఫలితంగా వాటి ధరలు ఏమవుతాయి? వాటి ధరలు పెరుగుతాయి. అందువల్ల ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరుగుతుంది. మూడవ విమర్శ ఏమిటంటే ఇది అభివృద్ధి ప్రక్రియను సూచించదు. నర్క్స్ సూచించిన సంతులిత వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయోగపడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది వెనుకబడిన వ్యవసాయ రంగంపై ఆధునిక పారిశ్రామిక రంగాన్ని నిర్మిస్తుంది. అంటే ఇది ద్వంద్వ ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తుంది. నాలుగవ విమర్శ ఏమిటంటే డిమాండ్ మరియు సప్లైల మధ్య అంతరాలు. ఈ సిద్ధాంతం జేబీసీ తెలిపిన సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అన్న సూత్రం పైన ఆధారపడింది. అయితే డిమాండ్ సప్లైల మధ్య అంతరం ఉంటే సంతులిత వృద్ధి అనేది సాధ్యం కాదు. ఇంకొక విమర్శ ఏమిటంటే వృద్ధికి భారీ పెట్టుబడుల అవసరం లేదు. సంతులిత వృద్ధి కావాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు కావాలి. వెనుకబడిన దేశాల్లో మూలధన సంచయనం తక్కువగా ఉంటుంది. కాబట్టి అసంతులిత వృద్ధి సిద్ధాంతకర్తలు కీలకమైన కొన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధి సాధించవచ్చును అని వారు తెలిపినారు. అంటే అభివృద్ధిని సాధించడానికి భారీ పెట్టుబడుల అవసరం లేదు అనేది వారి అభిప్రాయం. తర్వాత ప్రణాళికల ఆవశ్యకత. నర్క్స్ తెలిపిన వృద్ధి సిద్ధాంతం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సంతులిత వృద్ధి ద్వారా అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సే ఉంటుంది మరియు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అనేది అవసరం ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ వన్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది వర్తించదు. ఈ సిద్ధాంతం అభివృద్ధి చెందిన దేశాలలో మాంద్య పరిస్థితులను నివారించేందుకు ఉపయోగపడుతుంది, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉపయోగపడదు అనేది మరొక విమర్శ. ఇది శక్తికి మించిన పనిగా కొంతమంది విమర్శించారు. అంటే నర్క్స్ వెనుకబడిన దేశాల సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేశాడు అనేది హర్ష్మన్ విమర్శించాడు. అన్ని రంగాలను ఏకకాలంలో వృద్ధి చేయడం అనేది ఇది శక్తికి మించిన పని అని అతడు అభిప్రాయపడినాడు.
తర్వాత చివరిది ఉత్పత్తి కారకాల సరి అయిన అనుపాతం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉత్పత్తి కారకాలు సరి అయిన అనుపాతంలో ఉండవు. కొన్ని దేశాల్లో శ్రామికులు ఎక్కువగా ఉండి మూలధన కొరత ఉంటే మరికొన్ని దేశాలలో నైపుణ్యం కలిగిన ఉద్యమదారులు కొరతగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సంతులిత వృద్ధి అనేది సాధ్యపడదు. ఇప్పుడు మనం అసంతులిత వృద్ధి సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అసంతులిత వృద్ధి సిద్ధాంతం అనేది సంతులిత వృద్ధి సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి భావన. అన్ని రంగాలలో ఏక సమయంలో పెట్టుబడులను పెట్టడానికి బదులు కొన్ని నిర్దేశించిన రంగాల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. అసంతులిత వృద్ధి సిద్ధాంతం అనే భావనను హర్ష్మన్ ప్రాబల్యం చేశాడు. అసంతులిత వృద్ధి సిద్ధాంతం ప్రకారం కొన్ని వ్యూహాత్మకమైన పరిశ్రమల్లో పెట్టే పెట్టుబడులు వాటికి అనుబంధంగా ఉండే ఇతర పరిశ్రమల్లో పెట్టుబడి అవకాశాలను కల్పించి ఆర్థికాభివృద్ధిని పెంచడానికి తోడ్పడతాయి. అంటే ఒక పరిశ్రమ వృద్ధి మరొక పరిశ్రమకు పాకుతుంది. అభివృద్ధి ప్రక్రియ అనేది వరుస క్రమమైన అసమతౌల్య పరిస్థితుల కలయిక. కాబట్టి వాటిని పోషించాలే కానీ నిర్మూలించే ప్రయత్నం మాత్రం చేయకూడదు అనేది ఈ సిద్ధాంతకర్తల అభిప్రాయం. అంటే ఒక దేశంలో అసంతులితలను అంటే ఇన్బ్యాలెన్స్లను మనము ఏ విధంగా సృష్టించవచ్చు అనే దానికి తెలిపినటువంటి సిద్ధాంతకర్తలు 2 రకాలైనటువంటి అసంతులితలను తెలిపారు. అవి ఒకటి సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం ద్వారా అసంతులితలను కల్పించడం, రెండవది ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాల ద్వారా అసంతులితాలను కల్పించడం. మొదటిది సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం ద్వారా అభివృద్ధిని ఏ విధంగా మనము సాధించవచ్చో తెలుసుకుందాం. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఉత్పత్తి కార్యక్రమాలకు మూలాధారమైనటువంటి సేవలను అందించే పెట్టుబడులని మనము సాంఘిక వ్యవస్థాపరమైన పెట్టుబడులు అని అంటాము. అంటే విద్య, ఆరోగ్యం, రవాణా, విద్యుత్ శక్తి, నీటిపారుదల సౌకర్యాలు, ప్రసార సాధనాలు మొదలగు వంటి కార్యక్రమాలపై పెట్టుబడులను పెట్టడం వలన ఈ 3 ఉత్పత్తి కార్యక్రమాలు అభివృద్ధి చెందుతాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. విద్య పైన కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే నైపుణ్యం కలిగిన శ్రామికులు మనకు తయారవుతారు. నైపుణ్యం కలిగిన శ్రామికులు ప్రత్యక్ష ఉత్పత్తి కార్యక్రమాలకు వారు దోహదపడతారు. తర్వాత విద్యుత్ శక్తి కనుక తక్కువ ధరలో కనుక మనము అందించినట్లయితే ఉద్యమదారులకు, ఉత్పత్తిదారులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి వారు ఎక్కువగా పరిశ్రమలను స్థాపించడానికి, ఉత్పత్తిని పెంపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే రవాణా సౌకర్యాలు, ప్రసార సాధనాలు ఇవన్నీ కూడా ఉత్పాదక కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి అవి ఉపయోగపడతాయి. రెండవది ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని సాధించడం. అంటే ఒక దేశం అభివృద్ధిని సాధించాలి అంటే ఒక 2 మార్గాలను చూపుతున్నారు ఇక్కడ మనకున్నటువంటి సిద్ధాంతకర్తలు. ఏమంటున్నారు? ఒకటి సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం ద్వారా, అంటే మనం ఇందాక చెప్పుకున్న ఈ రంగాలపైన పెట్టుబడి పెట్టి మొదట వీటిని మాత్రం అభివృద్ధి చేయడం ద్వారా మనం మొత్తం దేశాన్ని అభివృద్ధి చేయవచ్చు. అలా కాకుండా రెండవ మార్గాన్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే అన్ని వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా లేదా అన్ని మూలధన వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా మనము దేశాన్ని అభివృద్ధి పథంలోకి మనం దాన్ని తీసుకెళ్ళవచ్చు. ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలను మొదట ప్రారంభించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో అసమతూకాన్ని సృష్టించవచ్చు. అంటే ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. మొదట ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేసినప్పుడు సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనంలో కొరత అనేది ఏర్పడుతుంది. అంటే నైపుణ్యం గల శ్రామికులు లేరు, లేదా సరైన రవాణా వ్యవస్థ లేదు, లేకపోతే సరైనటువంటి విద్యుత్ శక్తి అనేది అందుబాటులో లేదు. ఇవన్నీ కూడా
మనకు సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనంలో కొరతలను చూపుతున్నాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? రాజకీయ ఒత్తిడి ద్వారా కానీ, ఉద్యమదారుల ఒత్తిడి ద్వారా కానీ మనకు ఈ సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఆ రంగాలను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒత్తిడి అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. మనము ఇప్పుడు ఈ రేఖాపటం ద్వారా ఈ అభివృద్ధి పథాలను ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ X అక్షము పైన సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనాన్ని మరియు Y అక్షము పైన ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని మనము చూపినాము. AB మరియు CD మరియు EF అనేవి స్థూల జాతీయ సమోత్పత్తి రేఖలు. ఒక నిర్ణీత కాలంలో ఒకే స్థాయి స్థూల జాతీయోత్పత్తినిచ్చే సాంఘిక వ్యవస్థాపక మూలధనం మరియు ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాల వివిధ సముదాయాలను ఈ రేఖలు తెలియజేస్తాయి. ఎగువ స్థాయిలో ఉండే ఉదాసీనత వక్రరేఖ హెచ్చు స్థాయి జాతీయోత్పత్తిని, దిగువ స్థాయిలో ఉండే ఉదాసీన వక్రరేఖ తక్కువ స్థాయి జాతీయోత్పత్తిని ఇక్కడ తెలుపుతుంది. రేఖాచిత్రం యొక్క మూల బిందువు నుంచి గీసిన 45 డిగ్రీల సరళ రేఖ సమోత్పత్తి రేఖల్లోని అభిలషణీయమైన బిందువులను కలుపుతుంది. ఈ రేఖాచిత్రం సాంఘిక వ్యవస్థాపక మూలధనము మరియు ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాల మధ్య గల సమానత్వాన్ని తెలియజేస్తుందని చెప్పవచ్చు. హర్ష్మన్ ప్రకారం ఒకే సమయంలో సాంఘిక వ్యవస్థాపక మూలధనం పైన మరియు ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలపైన వ్యయం చేయలేము, ఎందుకంటే వనరులు కొరతగా ఉంటాయి కాబట్టి. అందువల్ల ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మొదటగా సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం ద్వారా అభివృద్ధిని బాటను ఎంచుకుంటే విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ శక్తి, ప్రసార సాధనాలు మొదలగు కీలక రంగాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ రంగాలు ఆదాలను సృష్టించడం ద్వారా ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలకు ఊతం అందించి వాటిని అభివృద్ధి పరుస్తాయి. పైన పటంలో మొదట సాంఘిక వ్యవస్థాపరమైన పెట్టుబడులు A నుండి Bకి పెరుగుతాయి. దీనివల్ల ప్రత్యక్ష ఉత్పాదన కార్యక్రమాలకు ప్రేరణ కలిగి అవి A నుండి B1కు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా 45 డిగ్రీల సరళ రేఖ పైన గల B బిందువు వద్ద వృద్ధి జరిగి సంతులిత అంటే బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. కానీ జాతీయ ఆదాయం పెరిగి సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనంకు కొరత ఏర్పడి ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా తిరిగి ఈ సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం B నుండి Dకి పెరుగుతుంది. ఇది ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలను ప్రోత్సహించడం వలన అవి B నుండి D1కు పెరుగుతాయి. ఈ విధంగా రెండు రంగాల మధ్య కలిగే ఘర్షణల వలన అసంతులిత వృద్ధి అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగే వృద్ధికి హర్షమన్ అధిక ప్రాధాన్యతని ఇచ్చాడు. ఎందుకంటే ఇది సరళమైనది, తేలికైనది మరియు దీనికి ముందంజ మరియు వెనుకంజ అనుబంధాలు కలిగి ఉంటాయి. ఒకవేళ ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాల ద్వారా గనక అభివృద్ధిని ఎంచుకున్నట్లయితే సాంఘిక వ్యవస్థాపన మూలధనానికి కొరత ఏర్పడి వాటిపైన ఒత్తిడి అనేది పెరుగుతుంది. అంటే రాజకీయపరమైనటువంటి ఉద్యమదారుల నుంచి ఒత్తిడి పెరిగి మళ్ళీ ఈ రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది మొదటి మనం ఎంచుకున్నటువంటి దారి ఏదైతే ఉందో, అంటే సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం ద్వారా మనం ఏదైతే అభివృద్ధి పథాన్ని ఎంచుకున్నామో దానికన్నా ఇది కొంచెం కష్టమైనటువంటిది. అందుకే మొదటి దానికి హర్ష్మన్ అధిక ప్రాధాన్యతను ఇవ్వడం. ఇప్పుడు మనము ముందంజ అనుబంధాలు మరియు వెనుకంజ అనుబంధాల గురించి తెలుసుకుందాం. సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం ద్వారా ఉత్పత్తి కనుక జరిగినట్లయితే
వాటి ద్వారా ఏర్పడే పరిశ్రమలు హెచ్చు స్థాయిలో ముందంజ మరియు వెనుకంజ అనుబంధాలను కలిగి ఉంటాయి. ముందంజ అనుబంధాలు హెచ్చుగా ఉంటే పరిశ్రమలను స్థాపించడం వలన వాటి ఉత్పత్తిని ఉత్పాదకాలుగా ఉపయోగించే ఇతర పరిశ్రమలకు ప్రోత్సాహం లభించి వాటిలో కూడా పెట్టుబడులు పెరుగుతాయి. అదేవిధంగా వెనుకంజ అనుబంధాలు ఉన్న పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడం వలన ఆ పరిశ్రమలకు ముడి పదార్థాలను సరఫరా చేసే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ రెండు రకాల అనుబంధాలు అధికంగా ఉండే పరిశ్రమలలో ఉద్యమదారులు పెట్టుబడులను కేటాయించవలసి ఉంటుంది. ఇప్పుడు మనము విమర్శలను పరిశీలిద్దాం. మొదటిది, అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో స్పష్టత అనేది లేదు. పాల్ స్ట్రీటెన్ అభిప్రాయం ప్రకారం హర్ష్మన్ సిద్ధాంతం అసంతులితల కూర్పు, దిశ, సమయం మొదలైన అంశాల నిర్ణయంపై శ్రద్ధ వహించలేదు. అంటే ఇది అభిలషణీయమైన అసంతులితాన్ని ఈ సిద్ధాంతం స్పష్టంగా నిర్వచించలేదు. రెండవది, అసంతులితలు వ్యతిరేకతలను, శత్రుత్వాలను సృష్టిస్తాయి. ఎందుకంటే మనం అసంతులితలను తయారు చేసినప్పుడు మనకు ఒత్తిడి మరియు ఉద్రిక్తతలు అనేవి మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనంలో పెట్టుబడి పెట్టినట్లయితే అది ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమాలకు ఊత ఇస్తుంది మరియు వాటిని అభివృద్ధి పరుస్తుంది. ఎప్పుడైతే జాతీయ ఆదాయం మళ్ళీ పెరుగుతుందో మళ్ళీ ఈ సాంఘిక వ్యవస్థాపరమైన మూలధనం పైన ఎక్కువగా వ్యయం చేయాల్సి వస్తుంది. అంటే ఇది ఈ రెండు రంగాల మధ్య ఏర్పడేటువంటి ఈ ఘర్షణ అనేది ఒక రకమైనటువంటి వ్యతిరేకతలను మరియు ఉద్రిక్తతలను దారిచేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఆర్థిక ప్రతిపాదన నుంచి వ్యతిరేకత ఉత్పన్నం కావచ్చు అనేది కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం. మూడవది, అభివృద్ధి అనేది కుంటుపడేటువంటి అవకాశం ఉంది. అంటే అసంతులిత ప్రక్రియలో ఉత్పన్నమైనటువంటి ఒత్తిళ్లు, ఉద్రిక్తతలు ఇవి ఎప్పుడు సాఫీగా ఉండవు కదా, ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ను ఆర్థిక వ్యవస్థలో క్రియేట్ చేస్తుంటాయి. కాబట్టి ఇవి అనేక క్లిష్ట పరిస్థితులకు దారితీసి అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. తర్వాత ఉత్పత్తి కారకాల గమనశీలత. ముఖ్యంగా వెనుకబడిన దేశాలలో ఇది ఒక ప్రధానమైన సమస్య. ఉత్పత్తి కారకాలకు గమనశీలత అనేది ఉండదు. అంటే ఉత్పత్తి కారకాలు స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అవి వెళ్ళడం అనేది జరగకపోవచ్చు. అంటే సాంకేతిక సిబ్బంది, ముడి పదార్థాలు, రవాణా మొదలగు కారకాలు అన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనం తరలించడం అనేది అంత సులువైనటువంటి అవకాశం కాదు. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాలకు సరైన గమనశీలత లేకపోవడం వలన ఈ అసంతులిత వృద్ధి అనేది జరగకపోవచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. తర్వాత ద్రవ్యోల్బణం. అంటే మనం పెద్ద ఎత్తున సాంఘిక వ్యవస్థాపరమైనటువంటి మూలధనం పైన పెట్టుబడి పెట్టినప్పుడు నేరుగా డబ్బు అనేది ప్రజల దగ్గరికి వెళ్తుంది. ఈ వెళ్ళినటువంటిది అంటే ప్రజల చేతిలో డబ్బు ఉంది, కానీ దానికి సరిపడా వస్తురాశి అనేది ఇక్కడ మనకు ఉత్పన్నం కానప్పుడు ధరలు ఆటోమేటిక్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ అసంతులిత వృద్ధి ప్రక్రియ ద్వారా కనుక మనం అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నట్లయితే తప్పకుండా ధరలు పెరుగుతాయి అనేది ఒక విమర్శగా మనము చెప్పవచ్చును.